అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ముందుగా శాండ్విచ్లోకి కావాల్సిన స్టఫ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ముందుగా కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. అది హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, కొత్తిమీరని వేసి ఫ్రై చేయండి. తర్వాత పసుపు వేసి కలపండి. తర్వాత 1 కప్పు స్వీట్ కార్న్, తగినంత ఉప్పు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి ఉడికించి పెట్టుకున్న ఆలు వేసి కొద్దిగా జీలకర్ర పొడిని వేసి బాగా కలపండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, అంతే. తర్వాత శాండ్విచ్ని ప్రిపేర్ చేయడానికి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని కొద్దిగా మైనస్ స్ప్రెడ్ చేసి దానిపై మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని దానిపై స్ప్రెడ్ చేయండి. దానిపై ఒరోగెనోని స్ప్రింకిల్ చేసి దానిపై కొద్దిగా చీజ్ని వేయండి. ఇంకొక స్లైస్కి కొద్దిగా మైనేజ్ వేసి ఆ 2 బ్రెడ్స్ని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ గీ వేసి ఆ బ్రెడ్ స్లైసెస్ని ఆ ప్యాన్ పైన 2 పక్కల ఒక 2 మినిట్స్ తిప్పుతూ అటు ఇటు ఫ్రై చేయండి, మూత పెట్టి. అంతే, టేస్టీ అయిన శాండ్విచ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.